కొత్త సినిమా వస్తుంది అంటే టికెట్ రేట్స్ పెరుగుతాయా లేదా అని కామన్ ఆడియన్ ఆలోచిస్తాడు. స్టార్ మూవీ వస్తే ఖచ్చితంగా టికెట్ రేట్స్ పెరుగుతాయి. ఈ మధ్య డబ్బింగ్ మూవీస్ కూడా హైక్తోనే వస్తున్నాయి. మరి సంక్రాంతికి వస్తున్న 2 డబ్బింగ్ మూవీస్ సిచ్యువేషన్ ఏంటి? సంక్రాంతి బరిలో దిగే 7 సినిమాల్లో ఎన్ని సినిమాల టికెట్ రేట్స్ పెరుగుతాయి? వాచ్ ది స్టోరీ. గతంలో ఎప్పుడూ లేని విధంగా వచ్చే సంక్రాంతికి 7 సినిమాలు వస్తున్నాయి. ఇందులో 2 డబ్బింగ్ మూవీస్ ఉన్నాయి. విజయ్ జననాయగన్, శివకార్తికేయన్ పరాశక్తితో పాటు స్ట్రైట్ మూవీస్ గా చిరంజీవి మనశంకర వరప్రసాద్, ప్రభాస్ రాజాసాబ్, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒకరాజు, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి రిలీజ్ అవుతున్నాయి. పెద్ద సినిమాలుగా వస్తున్న రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ టికెట్ రేటు పెరుగుతోంది. రాజాసాబ్ జనవరి 9నే థియేటర్స్ లోకి వస్తున్న 8 రాత్రే ప్రీమియర్స్ తో విడుదలవుతుందని నిర్మాత విశ్వప్రసాద్ తెలిపాడు. ప్రభాస్ సాహో, ఆదిపురుష్, రాధేశ్యామ్ వంటి వరుస ఫెయిల్యూర్స్ వెంటాడడంతో చిన్న చిత్రాల దర్శకుడు మారుతికి ఛాన్స్ ఇచ్చి తక్కువ బడ్జెట్లో రాజాసాబ్ మొదలుపెట్టాడు. సినిమా 3 ఏళ్ల పాటు సెట్స్ పైనే ఉండడంతో 150 కోట్ల బడ్జెట్ తో తీద్దామనుకున్న రాజాసాబ్ కాస్త 300 కోట్లకు చేరడంతో టికెట్ రేట్లు పెంచక తప్పలేదు. ఇక మనశంకర వరప్రసాద్ విషయానికొస్తే రెమ్యూనరేషన్ మేకింగ్ కోసమే 200 కోట్లు ఖర్చు పెట్టారు. దీంతో థియేట్రికల్ రైట్స్ ను ఫ్యాన్సీ రేట్లకు అమ్మడంతో టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం ఉంది. ఇక ప్రీమియర్స్ వేస్తారా లేదా అన్నది ఇంకా డిసైడ్ కాకపోయినా టికెట్ రేట్లు తెలుగు రాష్ట్రాల్లో 50 నుంచి 100 రూపాయల వరకు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. పెద్ద సినిమాల నుంచి వచ్చే ఒత్తిడిని, పోటీని చిన్న సినిమాలు తట్టుకోలేవు. ప్రభాస్, చిరంజీవిలా శర్వా, నవీన్ కి ఫ్యాన్ బేస్ లేదు. ఓపెనింగ్స్ దక్కవు. హౌస్ఫుల్ బోర్డ్స్ పడటం కష్టమే. మరి సంక్రాంతి చిన్న సినిమాలు వేసిన ప్లాన్ ఏంటి? సంక్రాంతికి పోటీ భారీగా ఉన్న వరుస ఫ్లాప్స్ లో ఉన్న రవితేజ సంక్రాంతి హాలిడేస్ క్యాష్ చేసుకోవడానికి భర్త మహాశయులకు విజ్ఞప్తితో వస్తున్నాడు. టికెట్ రేట్లు పెంచకుండా ఫ్యామిలీ ఆడియన్స్ తన వైపు తిప్పుకోవాలన్న ప్లాన్ వేశాడు. టికెట్ రేట్లు పెరగవని నిర్మాత ఆల్రెడీ చెప్పేశాడు. రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ ను టికెట్ రేట్లతో కొట్టాలని చిన్న సినిమాల నిర్మాతలు డిసైడ్ అయ్యారు. సంక్రాంతికి వస్తున్న చిన్న సినిమాలు రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ లా ఎక్కువ థియేటర్స్ ను పట్టలేవు. అలాగే ఓపెనింగ్స్ రాబట్టలేవు. అయితే మిడిల్ క్లాస్ ఆడియన్స్ ఆకట్టుకోవడానికి నార్మల్ టికెట్ రేట్లతో రిలీజ్ చేస్తున్నారు. ఇండియా మొత్తం బాక్సాఫీస్ ని ఊపేస్తున్న ధురంధర్ తెలుగులో రిలీజ్ అవుతుందా లేదా? తెలుగు డబ్బింగ్ వర్షన్ రిలీజ్ అవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ రైట్స్ తీసుకున్నారన్న ప్రచారం జరిగింది. ఈ సూపర్ హిట్ మూవీని తెలుగులో చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి తెలుగు అనువాదం వచ్చేదెప్పుడు? డిసెంబర్ 5 నుంచి బాక్సాఫీస్ వద్ద దురంధర్ జాతర నడుస్తోంది. ఆ తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినా, హాలీవుడ్ మూవీ అవతార్ 3 వచ్చినా దురంధర్ సందడి సాగుతూనే ఉంది. అవతార్ 3 రిలీజ్ తర్వాత దురంధర్ హవా తగ్గుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తే జోరు ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటి వరకు 870 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి 2025లో టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఈ ఏడాది హిందీలో చావా అత్యధికంగా 797 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన సయారా 579 కోట్లు తీసుకొచ్చింది. ఇండియా వైడ్ చూస్తే 850 కోట్లతో కాంతారా చాప్టర్ 1 టాప్ ప్లేస్ లో ఉంది. ఇప్పుడు ఈ రికార్డ్ ని కూడా దురంధర్ దాటేసింది. 2025లో 1000 కోట్లు కలెక్ట్ చేసిన ఇండియన్ మూవీ ఒక్కటి లేదు. దురంధర్ ఇదే హవా సాగిస్తే కనుక ఈ వీకెండ్ లో 1000 కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ ఉంది. బాహుబలి 2, పుష్ప 2, RRR, కల్కి, KGF 2, దంగల్, జవాన్, పఠాన్ 1000 కోట్లు రాబట్టాయి. త్వరలోనే 1000 కోట్ల క్లబ్ లో చేరే 9వ సినిమా దురంధర్ కానుంది. దురంధర్ రిలీజ్ తర్వాత ఇండియా వైడ్ హైప్ రావడంతో రీజనల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయాలన్న ఒత్తిడి పెరిగింది. అయితే ఆల్రెడీ అగ్రిమెంట్ జరిగిన ఓటీటీ సంస్థ నుంచి పర్మిషన్ రాకపోవడంతో దురంధర్ తెలుగులో రిలీజ్ కావటం లేదు. అయితే 2026 మార్చ్ 19న రిలీజ్ అవుతున్న సెకండ్ పార్ట్ ని మాత్రం హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. చూడ్డానికి ఆ హీరోయిన్ బాగానే ఉంటుంది, కానీ తెలుగులో క్లిక్ కాలేదు. తమిళంలో సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న తర్వాత తెలుగులో పెద్ద హీరోతో ఛాన్స్ వచ్చింది. సినిమా కూడా సూపర్ హిట్ అయింది. అయితే మరో ఛాన్స్ దక్కించుకోలేకపోయినా ఆ హీరోయిన్ ఎవరో చూద్దామా? తమిళమ్మాయి ప్రియాంక అరుల్ మోహన్ 2019లో కన్నడ మూవీతో ఎంట్రీ ఇచ్చి అదే ఏడాది గ్యాంగ్ లీడర్ తో తెలుగులోకి అడుగుపెట్టింది. డెబ్యూ మూవీ పెద్దగా ఆడకపోయినా పక్కింటి అమ్మాయిలా కనిపించి ఇంప్రెస్ చేసింది. రెండో సినిమా శ్రీకారంలో భలేగుందనిపించింది. అయితే ఈ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో చెన్నైకు మకాం మార్చేసి అదృష్టం పరీక్షించుకుంటే అక్కడ డాక్టర్, డాన్ మూవీస్ తో సక్సెస్ అందుకుంది ప్రియాంక. తెలుగు ఆఫర్స్ మొహం చాటేసినా ప్రియాంక తమిళంలో బిజీ అయిపోయింది. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ మూవీ ఓజీతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో హిట్ లేని ప్రియాంక ఏకంగా పవర్ స్టార్ తో నటించే బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఇంతలో గ్యాంగ్ లీడర్ తర్వాత నానితో జతకట్టిన సరిపోదా శనివారం ముందుగా రిలీజ్ అయి సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది. ఓజీతో మరో హిట్ అందుకున్నా తెలుగులో బిజీ కాలేకపోయింది ప్రియాంక.
కెప్టెన్ మిల్లర్, సరిపోదా శనివారం, ఓజీ వంటి హిట్స్ ఉన్నా ఆ స్థాయిలో ప్రియాంక మోహన్కు క్రేజ్ రాలేదు. ప్రస్తుతం తమిళంలో 2, కన్నడంలో ఓ చిత్రంలో నటిస్తున్న పేరే కానీ తెలుగులో మాత్రం ఒక్కటి రాలేదు. మరి టాలీవుడ్ ఆఫర్ ఎప్పుడు అందుకుంటుందో చూడాలి మరి. ఎన్ని ప్రయోగాలు చేసినా శర్వానంద్ హిట్ కొట్టలేకపోతున్నాడు. విసిగిపోయిన ఈ కుర్ర హీరో తనకు కలిసొచ్చిన జాన్రానే నమ్ముకున్నాడు. నారీ నారీ నడుమ మురారితో శర్వా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? హ్యావ్ ఎ లుక్. శర్వానంద్ సరైన హిట్ కొట్టి 8 ఏళ్లైంది. మహానుభావుడు తర్వాత చెప్పుకునే సినిమా ఒక్కటి రాలేదు. పడి లేచే మనసు నుంచి మనమే వరకు నటించిన 7 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. డిఫరెంట్ మూవీస్ చేసినా దర్శకులు ఆకట్టుకునేలా కథని నడిపించలేకపోయారు. దీంతో తనకి సక్సెస్ తీసుకొచ్చిన కామెడీ జాన్రాని నమ్ముకొని సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారితో వస్తున్నాడు శర్వానంద్. శర్వానంద్ కి సీరియస్ క్యారెక్టర్స్ కంటే కామెడీ సినిమాలే హిట్లు తీసుకొచ్చాయి. ఎక్స్ప్రెస్ రాజా, మహానుభావుడు, తర్వాత మరోసారి ఎంటర్టైన్మెంట్ ని నమ్ముకుంటూ నారీ నారీ నడుమ మురారితో జనవరి 14న థియేటర్స్ లోకి వస్తున్నాడు. సంక్రాంతి సినిమాలతో పోటీ పడకుండా 14 సాయంత్రం ఫస్ట్ షోతో రిలీజ్ అవుతోంది. శ్రీ విష్ణుకి సామజవర్గంన వంటి హిట్ ఇచ్చిన రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నారీ నారీ నడుమ మురారి రూపొందింది. సంక్రాంతి బరిలో చాలా సినిమాలున్నా నారీ నారీ నడుమ మురారిపై పెద్దగా అంచనాలు లేవు. అయితే కామెడీ టీజర్ సినిమాకి హైప్ తీసుకొచ్చింది. సంయుక్త మీనన్ ఏజెంట్ ఫేమ్ సాక్షి వైద్యతో రొమాన్స్ చేస్తున్నాడు శర్వా. విజయ్ దేవరకొండని ఫ్యాన్స్ ముద్దుగా రౌడీ హీరో అని పిలుచుకుంటారు. విజయ్ మాటలు చేష్టలు అగ్రెసివ్ గానే ఉంటాయి. అర్జున్ రెడ్డితో క్యారెక్టరైజేషన్ విజయ్ ని రౌడీ హీరోని చేసేసింది. ఈసారి ఏకంగా రౌడీ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. ఎలాగో మీరే చూడండి. విజయ్ దేవరకొండ కెరియర్ లో హిట్లంటే ముచ్చటగా 3 కనిపిస్తాయి. అర్జున్ రెడ్డితో యూత్ కి, గీత గోవిందంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. హారర్ థ్రిల్లర్ టాక్సీ వాళ్ళతో వచ్చిన సక్సెస్ తర్వాత హిట్ చూడలేదు. ఎన్ని సినిమాలు చేసినా నిరాశ ఎదురైంది. సక్సెస్ లేకపోయినా ఆఫర్స్ పెరిగాయే గానీ తగ్గలేదు. రౌడీ హీరో అని పిలిపించుకుంటున్న విజయ్ రౌడీ రోల్ పోషిస్తున్నాడు. కిరణ భవనంతో రాజావారు రాణిగారు తీసిన రవికిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించే సినిమా ఆల్రెడీ సెట్స్ పై ఉంది. ఆ మధ్య ఓ ఈవెంట్లో దిల్ రాజు మాట్లాడుతూ రౌడీ జనార్దన టైటిల్ ని లీక్ చేశాడు. చివరికి అదే ఫైనల్ చేశారు. గ్లిమ్స్ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత మాట్లాడుతూ విజయ్ కెరియర్లో అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్ చేస్తున్నాడని 2026లో సినిమా రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. ఫస్ట్ టైం విజయ్ దేవరకొండతో ప్రాపర్ ఆంధ్రాలో ఈస్ట్ గోదావరి లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. ఇంత మాస్ ఇప్పటి వరకు బ్లడ్ షెడ్ క్యారెక్టర్ చేయలేదు విజయ్. సో ఇప్పుడు ఒక యూత్ఫుల్ గా ఉండే ఒక అర్జున్ రెడ్డి కానీ, గీత గోవిందం కానీ, పెళ్లి చూపులు కానీ అలాంటివి చేశాడు. సో అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్. 80s బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వరల్డ్ ని. విజయ్ దేవరకొండ దిల్ రాజు కాంబోలో వచ్చిన ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అయినా ఈసారి రౌడీ జనార్దన్ తో హిట్ కొడతామన్న నమ్మకంతో ఉన్నారు. ఫస్ట్ టైం విజయ్ తో కీర్తి సురేష్ జత కడుతోంది. 80వ దశకం కథతో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ గోదావరి యాసలో మాట్లాడబోతున్నాడు. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. జనవరి 14న రావాల్సిన పరాశక్తి ప్రీపోన్ అయి 10నే వస్తోంది. శివకార్తికేయన్, శ్రీలీల జంటగా సుధా కొంగర దర్శకత్వంలో పరాశక్తి 150 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. ఆది సాయి కుమార్ నటించిన శంభాల ట్రైలర్ ని నాని రిలీజ్ చేశాడు. సైన్స్ వర్సెస్ క్షుద్ర శక్తుల కాన్సెప్ట్ తో రూపొందిన శంభాల 25న రిలీజ్ అవుతోంది. 25న రిలీజ్ అవుతున్న రోషన్ ఛాంపియన్ నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. రజాకర్ల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ నిర్మించింది.